హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో చుక్క కూర అండ్ అలాగే చికెన్ కలిపి ఎలా వండాలో చూపించబోతున్నాను. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చుక్క కూర ఏమో కొంచెం పులుపు టేస్ట్ ఉంటుంది కదా, సో రెండు కలిసేసరికి చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఇది బిగినర్స్ కూడా ఈజీగా చేసుకోగలిగేటట్టు చూపిస్తానండి. ఈ ప్రాసెస్లో చేస్తే కనుక ఫాస్ట్గా అయిపోతుంది. దానికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకుని ఈ లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే జీలకర్ర యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా ఇవన్నీ కట్ చేసుకుని ఇలా యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఇలా ట్రాన్స్పరెంట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి చికెన్ని నీట్గా క్లీన్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇది నేను చేసే ప్రాసెస్ అండి, ఈజీగా ఉంటుందన్నమాట. మ్యారినేషన్ చేసే ప్రాసెస్ కూడా వీడియో అయితే చేశాను, బట్ నాకు ఈ ప్రాసెస్ ఈజీగా అనిపిస్తుంది అండ్ అలాగే టేస్ట్ కూడా ఇదే ఎక్కువ బాగుంటుందన్నమాట. సో అందుకే ఎక్కువ ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాను. ఒక 10 మినిట్స్ పాటు ఇలా కుక్ చేసుకోవాలండి. ఆ 10 మినిట్స్ మధ్యలోనే చూస్తున్నారు కదా, ఇలా వైట్గా వచ్చేస్తుంది అనమాట చికెన్. సో మధ్యలో కూడా ఒక 2-3 సార్లు ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఒకేసారి మూత పెట్టి కనుక ఉడికించేసారంటే అది రబ్బర్ ముక్కల్లాగా అయిపోతుందండి చికెన్. సో ఒక 10 నిమిషాల తర్వాత కుక్ అయిపోతుందండి చికెన్ ఆల్మోస్ట్. చూస్తున్నారు కదా, వాటర్ అది కూడా ఏం యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు, అవే వస్తాయి వాటర్ కూడా. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల ఉప్పు, అలాగే ఒక 3 స్పూన్ల కారం యాడ్ చేసుకోండి. కారం వచ్చి మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. నాన్ వెజ్లో కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కారం. అండ్ అలాగే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇవన్నీ కూడా మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆల్రెడీ చికెన్ కుక్ అయిపోయినట్టేనండి, బట్ ఇవన్నీ కూడా బాగా పడతాయి అన్నమాట. ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నారంటే మూత పెట్టి. సో ఆ 5 మినిట్స్ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి. నేను 2 కలిపేసానండి, సో 1 స్పూన్ యాడ్ చేశాను. యాడ్ చేసి మొత్తం కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించండి ఒక 2 మినిట్స్ పాటు. ఒక 2 నిమిషాల తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోవాలి. గరం మసాలా కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి చుక్క కూర ఆకుని కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ ఆకుకూర చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి, సో అందుకే ఫైనల్లో యాడ్ చేస్తున్నాము. అది యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి ఉడికించండి. ఆకంతా కూడా చాలా తక్కువ క్వాంటిటీ అయిపోతుందండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, మొత్తం లోపలికి వెళ్ళిపోయింది అంతా. సో ఆకు కదా ఈజీగా కుక్ అయిపోతుంది. సో మధ్యలో కూడా ఒకసారి తీసి ఇలా మిక్స్ చేయండి. వాటర్ కూడా వస్తాయండి ఆకుకూర నుంచి కూడా. ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మన కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. కొత్తిమీర అండ్ అలాగే పుదీనా కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను. సో అంతేనండి, చుక్క కూర చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. మీరు చుక్క కూర కూడా యాడ్ చేయకుండా నార్మల్ చికెన్ కర్రీ కూడా ఈ ప్రాసెస్లో చేసుకోవచ్చు అండి. గ్రేవీ కూడా బాగా వస్తుంది అండ్ అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.